హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ 2లో మనం మాట్లాడబోయే టాపిక్ సపోర్ట్ గురించి. మీరు ఎపిసోడ్ 1 కానీ చూడకోకుండా ఉంటే దయచేసి వెళ్ళి చూసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలంటే సపోర్ట్ ఉంటే మినిమం ఒక 1 మంత్లో 2 మంత్స్లో అయిపోతుంది పని బట్టి. అదే సపోర్ట్ లేదంటే అది ఎన్ని ఇయర్స్ పడుతుంది, అసలు అవుతుందా కాదా అనేది కూడా తెలియదు అనమాట. ఎగ్జాంపుల్కి నన్ను తీసుకోండి, నేను షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ రాబట్టి 4 ఇయర్స్ అవుతుంది. ఇలాంటి బుక్స్ ఒక 2 కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇదిగోండి, ఫ్రెష్గా 3rd బుక్లో కూడా స్టోరీ రాస్తాను. కాకపోతే నేను ఎందుకు తీయలేదంటే నాకు సపోర్ట్ లేదు. బయట నాకు సర్కిల్లో అంత సపోర్ట్ లేదు. సో ఇంట్లోనే నాకు సపోర్ట్ లేదు నా కళకి, ఇంకా బయట నుంచి సపోర్ట్ ఎక్కడికి వస్తుంది? సో ఇంట్లో నేను ఏదైనా ఒక బిజినెస్ చేయాలి, లేదంటే ఇంకోటి ఏదైనా నేను ఒక దోశల బండి పెట్టుకోవాలి, ఒక టీ స్టాల్ పెట్టుకోవాలంటే నాకు ఇంట్లో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అవి కనపడతాయి, ఇన్కమ్ కనపడుతుంది అనమాట. సో ఇంట్లో నాకు సపోర్ట్ ఉంటుంది, నాకు సపోర్ట్ ఉంటుంది ఇంట్లో. కాకపోతే నా కళకి నేను ఏదైతే కళగంటానో, ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి నేను కళగంటానో, సో దానికి సపోర్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే దాని మీద ఇన్కమ్ పెడితే రాదు. మన యొక్క బడ్జెట్, ఇంటి బడ్జెట్ కూడా అంతంత మాత్రమే ఉంటే ఇచ్చేవాళ్ళు. సో లేదు కాబట్టి వాళ్ళు దాని మీద అంత ఫోకస్గా లేరనమాట. కాబట్టి నేను ఏం చేయాలంటే, ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది ఆ పైన దేవుడు, దాని తర్వాత నేను యూట్యూబ్లో మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక మనిషిని అంచనా వేయచ్చు, వీడు తీయగలుగుతాడా, వీడు తీయలేడా, వీడి క్యాపబిలిటీ ఉందా లేదా అని చెప్పి. సో దయచేసి మీరు నాకు కొంచెం 34K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ నాకు వస్తే చాలు. నేను షార్ట్ ఫిలింని ఎలా తీయాలో నేను అలా తీస్తాను. నేను దానికి బడ్జెట్ ఎలా నేను సంపాదించుకోవాలో కూడా నాకు ఒక ఐడియా ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా నాకు మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క యూట్యూబ్ స్ట్రగుల్స్ అనే ఈ ఎపిసోడ్ 2లో నెక్స్ట్ యూట్యూబ్ సక్సెస్ అనే ఎపిసోడ్ 2 నేను తీసేలాగా మీరు నాకు ఖచ్చితంగా కృషి చేస్తారు, మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎలాగైనా మనము సపోర్ట్ని సంపాదించుకోవాలి. నేను ఇప్పుడు మీ ద్వారా ఎలా సంపాదించుకుంటానో సపోర్టు, అలాగే ఖచ్చితంగా మనం ఏదన్నా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా సపోర్ట్ సంపాదించుకోవాలి. మన ఒక టాలెంట్ని ఎవరైతే నవ్వింటారో, ఎవరైతే తక్కువ అంచనా వేసింటారో, ఆటోమేటిక్గా మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, లేదంటే మనం ఒకటి ప్రూవ్ చేసుకున్న తర్వాత మనల్ని చూసి ఎవరైతే నవ్వింటారో మళ్ళీ వాళ్ళే లైన్లోకి వస్తారనమాట. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో నెవర్ గివ్ అప్. అలాగే చూస్తున్న మీకు, మీ అంబిషన్స్కి, గోల్స్కి ఆల్ ద బెస్ట్. అలాగే నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ.